హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇంట్లో డ్రై ఫ్రూట్ లడ్డు ఏ విధంగా చేసుకుంటానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అన్ని డ్రై ఫ్రూట్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఉన్న వాటితోనే మనం చేసుకోవచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో నేను బాదం అయితే వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ బాదము, జీడిపప్పు, వాల్నట్ సమానంగా అయితే తీసుకున్నానండి. ఇలా బాదం వేయించుకున్న తర్వాత ఇందులోకి నేను జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను. ఇవి కూడా మంచిగా కొంచెం వేయించుకోవాలి. ఇవి కూడా మంచిగా వేగిన తర్వాత ఇందులోకి నేను వాల్నట్ కూడా వేసుకుంటున్నానండి. ఈ 3 కూడా నేను మంచిగా నెయ్యిలోనే వేయించుకున్నాను. ఈ 3 కూడా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో అయితే తీసుకున్నానండి. ఇలా వేయించుకున్న వాటన్నిటిని కూడా మనం ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా ఏ విధంగా చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇదైతే చాలా సింపుల్ ట్రిక్ అండి. నేను ఇక్కడ ఏం చేశానంటే ఒక డేక్షా తీసుకున్నాను. ఆ డేక్షాలో మనం వేయించుకున్న వాటిని కొన్నిటిని మనం తీసుకొని ఇలా పప్పు గుత్తి తీసుకొని మంచిగా మనం ఇలా దంచేసేసుకోవచ్చు. చూసారా, చిన్న చిన్న పలుకులుగా అయితే మనకి ఉంది. నెక్స్ట్ నేను జీడిపప్పుని, వాల్నట్ని కలిపి నేనైతే దంచుకున్నాను. నెక్స్ట్ బాదం పప్పుని అయితే నేను విడిగా అయితే దంచుకున్నానండి. ఇలా ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా కలుపుకున్నానండి. ఇందులోనికి నేను నువ్వులు కూడా యాడ్ చేసుకున్నాను. నువ్వులు కూడా నేను నెయ్యిలోనే వేయించుకొని యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను కొన్ని ఖర్జూరాలు అయితే తీసుకున్నానండి. వీటికి విత్తనాలు నేను తీసేసుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఒక స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకున్నాను. అందులో ఈ ఖర్జూరాలు కూడా మంచిగా మనము ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని మనం మంచిగా ఒక మిక్సీ జార్లో తీసేసుకొని మిక్సీ పట్టేసేసుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత ఒకసారి ఇలాచీ పౌడర్ వేసి మళ్ళీ ఒక్కసారి మిక్సీ పట్టేసేసుకోవాలండి. తరువాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న వాటన్నిటిని ఒక గిన్నెలో తీసుకోవాలి. నెక్స్ట్ ఈ మిక్సీ పట్టిన ఖర్జూరాన్ని కూడా మనము గిన్నెలో తీసుకోవాలి. ఆ ఫ్రై చేసిన వాటిలో ఈ ఖర్జూరాన్ని మంచిగా మనం కలుపుకుంటూ ఈ విధంగా మనము ఉండలాగా చేసుకోవాలండి. మనకి ఇంట్లోనే మంచిగా మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఉన్న వాటిల్లోనే మనం చేసుకోవచ్చు. అన్ని డ్రై ఫ్రూట్స్ ఉండాల్సినంత అవసరం అయితే లేదండి. వేటి పోషకాలు వాటికి ఉంటాయి కాబట్టి మనం ఉన్న వాటితోనే మనం ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసుకోవచ్చు. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.